ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCCN న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి ఉద్ఘాటన. కొణిదెల నాగేంద్రబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ప్రకటించడంపై జనసేన సంబరాలు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాల కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశనం చేసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రెండవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె. వారికి సంఘీభావాన్ని తెలిపిన సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ గ్రామీణ మండలం పి వెంకటాపురం వద్ద ఉన్న PM శ్రీ కేంద్రీయ విద్యాలయంలో నిర్వహిస్తున్న యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కు జిల్లా కలెక్టర్, కేంద్రీయ విద్యాలయ చైర్పర్సన్ షాన్ మోహన్ సగలి ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. జాతీయ పతాకం ఆవిష్కరణ, జాతీయ గీతం అనంతరం జిల్లా కలెక్టర్ క్రీడా జ్యోతిని వెలిగించి విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ కు ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభానికి గుర్తుగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బొంతు శేఖర్ కపోతాలను ఎగురవేశారు. జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చెస్ పోటీల్లో గోల్డ్ మెడల్ పొందిన 10వ తరగతి విద్యార్థి సాయి గంగాధర్, కేంద్రీయ విద్యాలయం జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో 4వ స్థానంలో నిలిచిన 9వ తరగతి విద్యార్థిని ఏ ఆశ్రిత, కేంద్రీయ విద్యాలయం రీజనల్ పోటీల్లో మొదటి స్థానం సాధించిన హాకీ క్రీడాకారులను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ క్రీడా పోటీలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకుని వస్తాయని అన్నారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదం చేయడంతో పాటు విద్యార్థుల్లోని ఒత్తిడిని తొలగిస్తాయని అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పి వెంకటాపురం గ్రామ సర్పంచ్ పి సోమరాజు, PM శ్రీ కేంద్రీయ విద్యాలయ సీనియర్ ఉపాధ్యాయులు కె విజయ శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా పీఠాపురంలో జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు సంబరాలు చేసుకున్నారు. స్థానిక సీతయ్య గారి తోటలో ఉన్న పార్టీ కార్యాలయంలో భారీ కేకును కట్ చేసి అందరూ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రావడం కోసం, పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేసిన కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ చాలా ఆనందంతో ఉన్నారని, ఇందుకు కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో 50 రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ క్యాంపెయిన్ తానే అన్నీ నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు. అదే కాదు, నాగబాబు గారు ఈ 6 ఏళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ, దానికి ప్రతిఫలంగానే ఈవేళ మేమందరూ కూడా భావిస్తున్నాం. ఈవేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా. ఇది చాలా భావోద్వేగమైనటువంటి విషయం. అదేవిధంగా కూడా
అంటే నాగబాబు గారితో చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుభవం ఉంది. ఆయనతోటి తెలియని వారు కానీ పార్టీలో ఎవరు ఉండరు, అసలు కార్యకర్తలు ఉన్నవారు. అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ, దాన్ని సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ, అనేక సమస్యలు పరిష్కరించడం, ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. మేము ఒకటే అనుకుంటున్నాం, ఈవేళ ఇక్కడ ఎవరో అంటున్నట్టుగా కూడా బంధవ్యాలు ఇవన్నీ ముఖ్యం కాదు. పార్టీ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డాం, పార్టీకి చేసిన మన సేవలు ఎటువంటి దాన్ని బట్టే పదవులు అప్పేస్తాయి. మేమెవరూ కూడా నాగబాబు గారిని వేరుగా చూడటం లేదు. మాలో భాగం, మా నాయకుడికి పదవి వస్తే మాకు పదవి వచ్చిందిగా మేమంతా భావిస్తున్నాం. నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పదవి ఇచ్చినట్టునే వచ్చినటువంటి జన సైనికుల్లో ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మేము నాగబాబు గారితో ఐడెంటిఫై ఉన్నాం, కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా నాగబాబుతో ఐడెంటిఫై అన్నారు. ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితో ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఆలోచన లేని వారు అసమర్థులు ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరంలో వైకాపా ఉమ్మడి జిల్లాల కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ పార్టీ ఉమ్మడి జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల పక్షంలో నిలబడి పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాల వారీగా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్యమానికి సంసిద్ధం చేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ కాకినాడ ప్రాంతానికి ప్రత్యేకత ఉందని, తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ పోర్టులో తనిఖీలు నిర్వహించారని, తనిఖీల్లో ఎవరివో పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో షిప్ను తనిఖీ చేయడం జరిగిందని, సీజ్ ది షిప్ అని సినిమా డైలాగ్ చెప్పి వెళ్లిపోవడం జరిగిందని అన్నారు. ఎన్నిసార్లు రేషన్ బియ్యంపై తనిఖీలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రిపై మీకు నమ్మకం లేక మీరే వచ్చారా అంటూ పవన్ను బొత్స ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీ వంగగీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావు, దాడిశెట్టి రాజా, తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్, సత్యసూర్యనారాయణ రెడ్డి, దవులూరి దొరబాబు, ముద్రగడ పద్మనాభం, కూడిపోడి సూర్యనారాయణ, అనంతరవి, ఉదయ భాస్కర్, యనమల కృష్ణుడు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే, కాకినాడకి, తూర్పుగోదావరి జిల్లాకి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి, కాకినాడకి ఒక ప్రత్యేకత ఉంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఈ ప్రాంతంతో పాటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం అందరం కూడా వ్యవసాయం ఆధారపడిన వాళ్ళం. ప్రభుత్వాలు ఒక ఏదైనా ఒక ఇంట్లో ఒక ఎలక పడితే ఏం చేస్తాము? ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాం. కానీ ఇల్లు తగలబెట్టాం కదా, ఇల్లు తగలబెట్టేస్తాం. చెప్పండి, ఎవడు తగలబెడతారు? ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు. ఆలోచన ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ ఎలకను పట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎలక ఉందంటే ఇల్లు తగలబెట్టేసి ఉంటే దాని నుంచి ఎంతమంది ఏమవుతుంది? ప్రభుత్వం మీ చేతిలో ఉన్న రెగ్యులేటరీ ఏమవుతుంది? మీ అధికార యంత్రాంగం ఏమైంది? మీకు ఇచ్చిన ప్రతి ఇచ్చిన మ్యాండేట్ ఏమైంది? మీ చేతిలో ఉన్న మ్యాండేట్ ఏమైంది? ఎందుకంత వీక్గా, ఎందుకంత నీరసంగా, ఎందుకంత అసమర్థంగా? ఏమనంటే వాళ్ళ మీద వీళ్ళ మీద అది చేసేస్తాం, ఈ కేసు పెట్టేస్తాం, ఆ కేసు పెట్టేస్తాం. కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి చేయడం కాదు, కన్స్ట్రక్టివ్ చెప్పాలి. ఇవాళ విశాఖపట్నంలో ఉదయం వచ్చి ఒక కంటైనర్ దొరికింది బియ్యం అని పేపర్లో చదివాను. రాత్రి టీవీలో రాగానే అడిగాను, ఎవర్రా ఏంటంటే వైసీపీ నాయకులతో అండతో వెళ్ళిపోతున్నారు. నేను కనుక్కుంటే ఎవరిది? తెలుగుదేశం పార్టీ నాయకుల అండతోని, వాళ్ళ తాలూకా మామ్యామేలతోని ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇది అవునా కాదా? చెప్పనండి. ఇప్పుడు వైసీపీ నాయకుల పేరు చెప్పనండి, నేను చెప్పిన తర్వాత సాయంత్రం లోపల
ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి ఆ పేర్లు చెప్పరు. వైసీపీ నాయకులు ఎవరో 1,100,000 మంది. ఇలాంటి వేక్ డిస్కషన్లు కాదు. ఒకసారి వేక్, 2 సార్లు వేక్, రోజు ఇదే పంట. ఏమనంటే రామకోటి చెప్తాం కదా, అలాగా రామ 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 అన్నిటి వచ్చి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ ఇదే పని, ఇంకో పని లేదు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు సమస్యలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ నగరంలోని వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. కార్మికులు చేపట్టిన సమ్మె దీక్ష శిబిరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగగీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేరుకుని సమ్మెలో ఉన్న కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం వచ్చే విధంగా వారి సమస్యలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, నాయకులు సుంకర విద్యాసాగర్, చక్రవర్తి, అజ్జు, కర్రె అనంతలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల శివశంకర్, సభ్యులు శంభు ప్రసాద్, తుమ్మలపల్లి శ్రీధర్, వీరభద్రారావు, సతీష్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2004-2005 వరకు చేసిన వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పేసి కూడా జీవో తేవటం, వెంటనే కూడా వాళ్ళందరూ కూడా పర్మనెంట్ అవడం మనం చూసాం. అదేవిధంగా చాలా మంది ఎవరైతే ఇలాగా అంటే ఉద్యోగ భరోసా లేకుండా పనిచేస్తున్న ఉన్నారో వాళ్ళందరినీ ఆఫ్ కాస్ట్ పెట్టి మిమ్మల్ని అందరూ కూడా కార్పొరేషన్ లో తీసుకొచ్చి ఆఫ్ కాస్ట్ లో తీసుకొచ్చి వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినప్పుడు ట్రెజరీ ద్వారానే వాళ్ళందరికీ కూడా జీతాలు వచ్చే కార్యక్రమాన్ని మన గతంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికులకి, మున్సిపల్ ఉద్యోగులకు కానీ గతంలో మీ యొక్క కార్పొరేషన్ ద్వారా కానీ మీ యొక్క మున్సిపాలిటీ నుంచి కానీ జీతాలు ఇచ్చే కార్యక్రమం ఉండేది. కానీ సరిగ్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది అవుతుంది, 3-4 నెలలు జీతాలు ఇవ్వలేకపోతున్నారని ఒక దృష్టితో ప్రభుత్వం వారి యొక్క జీతాలు ఇచ్చేలాగా ఆ రోజు రాజశేఖర గారు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. మినిమం 13,400 వస్తుందని అన్నారు, ఇప్పుడు చెప్పారు. అలా మినిమం వేసేస్తే 18,000 ఉండాలి, 18,000 పైవాటే మీకు ఉండాలి. కానీ ఒత్తిగా అంతకన్నా అంత తక్కువ ఉండడం నిజంగా శోచనీయం. ఏదైనప్పుడు కూడా మీరు రిప్రజెంటేషన్ మా ప్రెసిడెంట్ గారికి అనుభవానికి ఇస్తే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి దీని మీద స్పందించేలాగా మీకు చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటాం. రాజ్యసభ సభ్యుడిగా నేడు సానా సతీష్ బాబు నామినేషన్ వేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని పెంకే రాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసంచాను కాల్చి స్వీట్స్ పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెంకే రాజు మాట్లాడుతూ పార్టీ అందించిన సేవలకు గుర్తింపుగా సానా సతీష్ బాబుకు టీడీపీ అధినాయకత్వం రాజ్యసభ సీటును కేటాయించడం శుభపరిణామని అన్నారు. ఏపీహెచ్ ఎంఐడీసీ మాజీ చైర్మన్ యనమదల రవి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అందరూ అభ్యర్థుల గెలుపుకు అహర్నిశలు పనిచేసిన సానా సతీష్ బాబు పడ్డ కష్టానికి పార్టీ అధినాయకత్వం రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంకే వెంకటలక్ష్మి, రాయుడు దుర్గా, కాదర్ శివరామకృష్ణ, పెంకే శివ, గుడిపూడి వీరభద్రారావు, సేలం కుమార్, ఎన్ శాంతి, గుత్తుల సతీష్ నాగేశ్వరరావు, ఇళ్ల భవానీ, ఇళ్ల కమల, దొడ్డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎంపీ సీటు ఆశించిన సానా సతీష్ గారు వెనకాల మేము వర్క్ చేస్తున్నాం. ఆ రోజు ఆ సీటు ఇవ్వలేదని చెప్పేసి మేము ఎంతో బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి కలిపి ఒక తెలుగుదేశం అంటే కష్టాలు తీర్చే పార్టీ, కష్టాన్ని గుర్తించే పార్టీ అని చెప్పి ఇవాళ సానా సతీష్ గారు కష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సీట్ ఇచ్చారంటే చాలా గొప్ప గర్వకారణమైన రోజు ఇదని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక గొప్ప విశేషంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారైన మన పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కలిసి ఈరోజు సానా సతీష్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు మా మహిళలందరం కూడా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నమ్మకం అంటే టీడీపీ అంటే నమ్మకం అని ఆ వాస్తవాన్ని వాళ్ళ మన సానా సతీష్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం చేసిన గొప్ప విశేషం, ఆ విశేషంను ఈరోజు మేము అందరం చెప్పుకోవడానికి కూడా చాలా మంచి రోజు అని చెప్పి ఇవాళ స్వీట్స్ అనేవి పంచుకొని ఒక భారీగా సంబరాలు చేసుకుంటున్నాం ఈరోజు కాకినాడలో. వెంకే రాజు గారు ఆధ్వర్యంలో, యనమల రవి గారు ఆధ్వర్యంలో మహిళలందరం ఇది ఒక చిన్నగా ఇంకా సానా సతీష్ గారు ఇక్కడికి వచ్చి
13వ తారీఖునో 20వ తారీఖునో వస్తారని తెలిసింది. ఆ రోజు మహిళల సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మన కాకినాడ ప్రజలందరూ చూడాలి. అందరూ కూడా ఈరోజు ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు గర్వపడుతున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటానండి. నా పేరు రాయుడు దుర్గ, కాకినాడ. సభ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఈ వేడుక జరుపుకుంటున్నాము. అయితే సానా సతీష్ గారికి ఇప్పటి నుంచో ఎంపీ ఇవ్వాలని అనుకున్నారు కూటమి ప్రభుత్వం, కానీ మనకు అదృష్టం కలగలేదు. కానీ ఇప్పుడు ఈ రకంగా మనకు అదృష్టం కలిగింది. కానీ సతీష్ గారికి ఈ రాజ్యసభ ఇచ్చినందుకు చాలా ఆనందం వరకు మేము ఈ మిఠాయిలు పంచుకుంటాం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి చోటు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో ఉన్న ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసం వద్ద జనసేన పార్టీ నాయకులు ఓదూరు నాగేశ్వరరావు, ఓదూరు కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పన్యాలయం డిపార్ట్మెంటల్ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్ సేవలను కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించుకోవాలని బీజేపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ గట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ కర్ణగారి సెంటర్ సచ్చితాపురం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పన్యాలయం స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ మహిళా నాయకురాలు గూటూరి పద్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ గట్టి సత్యనారాయణ పాల్గొని తొలి కొనుగోలు చేసి మహిళా ఎంటర్ప్రైనర్స్ పద్మ, దుర్గలను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ స్పోర్ట్స్ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్టోర్ను ఏర్పాటు చేశామని, కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు పన్యాలయం స్టోర్స్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, హిమాకాంత్, సుబ్బరాజు, శోభారాణి, నాగవేణి, మమత, లక్ష్మీ, భానోజీరావు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రైవేట్ లైన్ కంపెనీ స్టార్ట్ చేసి యువత ముందుకు వచ్చి ఒక సోర్ బజార్ స్టార్ట్ చేస్తున్నారు. దట్ ఆన్లైన్, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. అటు మా బీజేపీ కూడా దానికి బాగా ఎంకరేజ్ చేస్తుంటుంది. యువత ఇప్పుడు కూడా వాళ్ళ నిలబడాలనుకుంటే ఇలాంటి కంటిన్యూ చేస్తుండాలి. అంటే ఓన్లీ మామూలుగా పర్సనల్ కాకుండా ఆన్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిస్ప్లే చేయడం కూడాను నేను నిజంగా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో ఈ షాప్ అభివృద్ధిగా బాగా చెందాలని, ఇప్పుడు ఏదో చిన్నగా స్టార్ట్ చేసుకుంటే ఇది పెద్దగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మా సోదరి మా పద్మ గారు, వారి సిస్టరు, అలాగే వారి శ్రీనివాస్ గారు కూడా అందుబాటు మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తూ ఇదే షాప్ని ఇంకా పెద్ద పెద్ద షాప్ని మెయిన్ రోడ్లో వెళ్ళి ఎక్కువ షాప్ చేయాలని నేను ఒకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం మా సోదరికి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఈ సూపర్ బజార్ని బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పన్యాలి అంటే సాంస్క్రిట్లో గ్రాసరీస్ అని అర్థం. సో పన్యాలి అంటే గ్రాసరీ స్టోర్. ఇది యాక్చువల్గా ఒరిజినల్గా బెంగళూరు స్టార్ట్ చేసాం. అది సూపర్ మార్కెట్. ఇప్పుడు యాక్చువల్గా ఆన్లైన్ స్టోర్ అనేసి ఇక్కడ కాకినాడలో మొట్టమొదటిగా పెట్టామన్నమాట. అందరూ కూడా న్యాయమైనటువంటి వస్తువులు, నాణ్యమైనటువంటి వస్తువులు న్యాయమైనటువంటి ధరకి సపోర్ట్ చేద్దామని ఉద్దేశంతో ప్రతి గ్రామంలోని ఈ కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో అందరికీ కూడా ఆన్లైన్ సప్లై చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ స్టోర్. అదే యాక్చువల్గా మార్కెట్ రేట్ కన్నా న్యాయమైనటువంటి ధరలకి అందరికీ కూడా సప్లై చేయాలని ఉద్దేశంతో పెట్టినటువంటి
శ్రీ రుద్రరాజు ఫౌండేషన్ తనకు గోదావరి మాత అవార్డును ప్రకటించడం తన పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్, హెల్త్ అవేర్ ప్రెసిడెంట్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గడపవరంలో రుద్రరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ రాజు చంద్రావతి దంపతుల జయంతోత్సవ సభ ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం నందు ఆర్వీఎస్ రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా సహృదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి బాలభాస్కర్ వెంకట వరప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కళలు, సాహిత్య, వైద్య మొదలైన రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన వారిని ప్రేమాభిమానములతో గోదావరి మాత అవార్డు పురస్కారాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందని, గత 27 సంవత్సరాల నుంచి ఈ అవార్డు ప్రధాన కార్యక్రమాలు ప్రస్తుతం వారి తల్లిదండ్రుల 95వ జయంతి సందర్భంగా ఇవ్వడం గర్వకారణమని తెలియజేశారు. కాకినాడ నుండి పేదల వైద్యుడిగా, అందరివాడిగా, సాంఘికంగా, సేవారంగంగా, వైద్య రంగంలోనూ ఉచిత వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావును గోదావరి మాత అవార్డుతో సత్కరించడం జరిగిందని అన్నారు. అవార్డు గ్రహీత డాక్టర్ చెప్పడి మాట్లాడుతూ, ఇంత దూరం నన్ను పిలిచి ఇంతమంది మేధావులతో నాకు పరిచయం కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, నన్ను కన్న తల్లిదండ్రులకు అంజలి ఘటిస్తూ ఆర్వీఎస్ రాజు గారి సతీమణికి కృతజ్ఞతాభివందనం తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో రాజమండ్రి నుంచి లెక్చరర్ రామాదేవి, చిత్రలేఖన రంగం నుంచి తణుకు శాస్త్రి, సాహస రంగం నుంచి శ్రీనివాస్ వర్మ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కానూరు బద్రీనాథ్, గడపవరం ప్రముఖులు, ఆర్యవైశ్య వర్తక సంఘ సభ్యులు, అలయన్స్ డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ వనం శ్రీనివాసరావు, బీసీఎంప్లస్ తూర్పుగోదావరి అధ్యక్షులు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి పెద్దలందరి మధ్యలో ఈ సన్మానాన్ని స్వీకరించే మహాభాగ్యాన్ని నాకు కలిగించేటువంటి ఈ గణపవరం ఎంతో చారిత్రాత్మకమైన నగరం ఇది. ఈ నగరంలో మీ అందరిలో నేను ఇలా సన్మానించబడడం అనేది పూర్వజన్మ సుకృతం. అలాగే నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం మీ అందరినీ నేను ఇలా కలవడం జరిగింది. అయితే ఈ సన్మానం మీద మరింత బాధ్యతగా వ్యవహరించి ఇంకా ఎక్కువ సేవలు చేస్తూ రాజుగారికి స్ఫూర్తిగా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ రేకిగూటం, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుభద్ర పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తోరింగి గ్రామంలో గల సెయింట్ మార్క్స్ స్కూల్ ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కిగూటం మాట్లాడుతూ, బుధవారం నాడు ఉప్పాడ, మూలపేట, అమలాపురం జిల్లా ఎస్పీ ఆఫీస్, నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుభద్ర, డాక్టర్ భాను ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా హాస్ని డెంటల్ క్లినిక్, దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి, రామచంద్ర, కంటి వైద్య నిపుణులు, బాంద్రి, సెయింట్ మార్క్స్ ప్రిన్సిపల్ ఉత్తేజ్ డానియల్, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనుబాబు, నాయుడు, వీరేంద్ర, భద్రి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇది ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్ట్రిక్ట్ ద్వారా ఆర్గనైజ్ చేయబడుతుంది. ఇక్కడ డాక్టర్స్ వైజాగ్ నుంచి వచ్చారు, మేడంలు వచ్చారు, వారు టెస్టులు చేస్తున్నారు, క్యాన్సర్ కి అవగాహన చెప్తున్నారు. వేరే వేరే ఊర్లో మనం క్యాన్సర్ గురించి ఇలాగ వస్తుంది, దీన్ని ఇలా టెస్ట్ చేయాలి, ఇలా ప్రివెంట్ చేయాలి అని ఎడ్యుకేట్ చేస్తూ చెప్తున్నారు డాక్టర్స్. దీనికి వారికి థ్యాంక్ యూ, యాజమాన్యానికి థ్యాంక్ యూ, వచ్చినందుకు థ్యాంక్ యూ. వేరే వేరే 12 ఊర్లో టెస్టులు చేస్తున్నాం. లేడీస్ ఎక్స్క్లూజివ్లీ ఇవన్నీ ఫ్రీ మెడికల్ క్యాంప్స్. వారి ద్వారా ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఎక్విప్మెంట్ ద్వారా అన్ని టెస్టులు చేసి వారికి మళ్ళీ రిపోర్ట్ కూడా వారికే మళ్ళీ ఇచ్చేస్తాం. ఎవరైనా డిటెక్ట్ చేస్తే వీ విల్ ట్రై టు హెల్ప్ దెమ్. ఇందులో మేము ఆడవాళ్ళకి ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా నివారించవచ్చు దాని గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళందరూ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ టెస్టుల్లో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్, కోల్పోస్కోపీ చేస్తున్నాము. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తూ వాళ్ళకి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ఆ తర్వాత ఐ బ్రెస్ట్ అనే మ్యామోగ్రామ్ ద్వారా కూడా నాన్ ఇన్వేజివ్ మ్యామోగ్రామ్ ద్వారా వాళ్ళకి చెకప్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే మేము డిటెక్ట్ చేయడం జరిగితే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది
మా మేనేజింగ్ డైరెక్టర్ గారు ఇచ్చిన సందేశం. మేము ఇక్కడ ఫ్రీగా ఈ ప్యాప్ స్ప్రేయర్ అనేవి అన్నీ కూడాను ఏవైతే మ్యామోగ్రాఫ్ ఎందుకంటే కోరంగి ఏరియాలో ప్రథమంగా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కోరంగి ప్రజలు అనేక మంది క్యాంప్కి వచ్చి దీని ద్వారా ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ యూజ్ చేసుకుంటున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఆఫ్ సెయింట్ మార్క్స్. థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటు కమిటీ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుని వెంటనే దోషులను అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ భానుగుడి కూడలిలో నిరసన కార్యక్రమాల్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మదర్ తెరిసా సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి తప్పిదాల ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని, అందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని, మణిపూర్లో హింసాత్మక పరిస్థితులపై పార్లమెంట్లో చర్చించాలని, సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం ఉపసంహరించుకోవాలని అన్నారు. అధిక ధరలు అరికట్టాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, ఏవైఎఫ్ నాయకులు సూరిబాబు, వెంకట్, మహిళా సమైక్య నాయకురాలు కుమారి తదితర మహిళలు పాల్గొన్నారు. ఈ బడా కార్పొరేట్ వ్యవస్థ ఎలా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. మోడీ ప్రధాని కాకముందు ఈ భారతదేశంలో అదానీ అంటే ఎవరికి తెలియదు. టాటా, బిర్లా, అంబానీ తెలుసు. ఒకసారి మోడీ ప్రధాని అయ్యాడు, అంతే తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈ దేశంలో ఉన్న సహజ వనరుల్ని, బొగ్గు కానీ ఇలాంటి అన్నింటిని కూడా స్వాధీనపరుచుకొని ఈ సామ్రాజ్యాన్ని విదేశాలకు కూడా చేసుకున్నాడు. ఈరోజు మీకు తెలుసు అతను మోడీ చేపడుతున్న అస్థిరత పెట్టుబడిదారీ విధానం, అదానీ గ్రూప్ చేస్తున్న అవినీతి మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపిస్తారని గత 10 రోజులుగా పార్లమెంట్లో వేడెక్కుతున్నాం. కనీసం నరేంద్ర మోడీ ఏం మాట్లాడలేదు. అందుకని దీన్ని నిరసనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్స్ డే అనే పేరుతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళన చేయాలని ఉన్నాం. అందుకని ఈరోజు కాకినాడలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రదర్శన ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా ఒకటే కోరుతున్నాం, నరేంద్ర మోడీ వెనక్కి తగ్గి ఇమీడియట్లీగా అదానిని అరెస్ట్ చేయాలి, పార్లమెంటరీ జాయింట్ కమిటీ విచారణ చేపట్టాలి. అలాగే ఈ పవర్ దాని మీద, ఎందుకంటే అదాని పంచిన అవినీతి దేశవ్యాప్తంగా 2700 కోట్లు అయితే ఓన్లీ ఏపీకే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంటే అర్థం చేసుకునేది ఎవరికి వచ్చిందో. అందుకనే దోషులను అందరిని అరెస్ట్ చేయాలి, లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్తామని తెలియజేస్తుంది. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే జర్నలిస్టులకు ఆట విడుపుగా క్రికెట్ టోర్నమెంట్కు అవసరమైన క్రికెట్ కిట్ ను సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులకు అందించినట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ 2 టౌన్ మున్సిప్ వీధిలో గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో జర్నలిస్టులకు క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సానా సతీష్ బాబు రాజ్యసభకు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, సభ్యుడు మంగ వెంకటశం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు తోట సిద్ధు బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే జర్నలిస్టులకు మానసిక ఉల్లాసం కలిగించేందుకు క్రికెట్ క్రీడా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సభ్యుడు శివరామకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టులు క్రికెట్ కిట్ను సద్వినియోగించుకోవాలని అన్నారు. నామినేషన్ సందర్భంగా మంచి రోజు సందర్భంగా ఈరోజు మన జర్నలిస్టు సోదరులకి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ పెద్దాపురంలో నిర్వహిస్తున్న సోమలకోటలో టోర్నమెంట్కి ఒక సండే జరుగుతుందంటే 15వ తారీఖుని ఈయన మన తోట సిద్ధు గారు వారికి కిట్ అడిగారు. కిట్ అడిగితే మన జర్నలిస్ట్ సోదరులకి అందరికీ ఈ కిట్ ప్రొవైడ్ మా సానాదిపు ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు వాళ్ళ కిట్ ఇస్తున్నామండి. వాళ్ళు మంచి టోర్నమెంట్ ఇంకా జరిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మన సానాదిపు ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జర్నలిస్ట్ సోదరులకి అందరికీ చేస్తామండి. సతీష్ బాబు గారు ఈరోజు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అంటే ఇప్పటికే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఎందుకంటే ఆయన నామినేషన్ వేయడం మాకు ఆనందదాయకం. ఆ రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్
వారికి కిట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆ గేమ్లో విజయం సాధించి మాకు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి ఉద్ఘాటన. కొణిదెల నాగేంద్రబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ప్రకటించడంపై జనసేన సంబరాలు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాల కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశనం చేసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రెండవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె. వారికి సంఘీభావాన్ని తెలిపిన సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.